అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి మరియు సిడిపో మేడమ్స్కి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది రావడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు టీహెచ్ఆర్ హెచ్సిఎం విల్లింగ్ పెట్టిన లబ్ధిదారులకు ఎస్ పెట్టుకోవడం ఎలానో అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియోని దయచేసి అంగన్వాడీ టీచర్స్ మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్ కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ చేసిన వాటిని సూపర్వైజర్ గారు వారి యొక్క లాగిన్లో అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు పూర్తిగా చూడగలరు. ఇప్పుడు మనము చూద్దామండి. ఇది ఏ విధంగా అంటే టీహెచ్ఆర్ హెచ్సిఎం అనేది పొరపాటున కొన్నిసార్లు అంగన్వాడీ టీచర్లు నో పెట్టిండొచ్చు, లేదా కొన్నిసార్లు వాళ్ళు సర్వీసెస్కి రాలేదని చెప్పేసి లబ్ధిదారులు నో అయినా పెట్టింటారు. ఒకవేళ పొరపాటున పెట్టిన నోను ఎస్ చేసుకోవడం ఎలాగా, అలాగే సర్వీసెస్కు రాని వాళ్ళు మళ్ళీ సర్వీసెస్కి వస్తే అంటే మన అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్కి వస్తే వాళ్ళని ఎస్లేకి తెచ్చుకోవాలన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నామండి. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే మనకు పోషన్ ట్రాకర్ యాప్లో సర్వీస్ విల్లింగ్నెస్ అనేది నో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మనం మొదటిగా యాప్లోకి లాగిన్ అయ్యి ఎక్కడ నో అని ఉంటుంది, ఏ విధంగా మనము చేసుకోవాలా ఎస్లేకి రావాలంటే అనేది మనం చూద్దామండి. మొదట మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదండి. వచ్చిన తర్వాత మనం బెనిఫిషరీస్కి ఎవరికైతే మనము టీహెచ్ఆర్ అనేది హెచ్సిఎం అనేది నో పెట్టింటామో వాళ్ళు మళ్ళీ సర్వీసెస్కి రావడం కానీ లేదంటే పొరపాటున మనం నో పెట్టింటాము, వారు అటెండెన్స్లోకి రారు. కాబట్టి మనము వాళ్ళను ఏ విధంగా తిరిగి మరి అటెండెన్స్లోకి మరియు టీహెచ్ఆర్లోకి తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటగా వచ్చేసి మనం బెనిఫిషరీస్లోకి వెళ్దామండి. వెళ్ళిన తర్వాత ఒక బెనిఫిషరీకి పొరపాటున ఈ యొక్క అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన అంగన్వాడీ టీచర్ గారు నో పెట్టారనమాట టీహెచ్ఆర్ హెచ్సిఎం అనేది. సో దాన్ని మనం ఎస్ ఏ విధంగా తీసుకోవాలనేది, ఎస్లోకి ఏ విధంగా తెచ్చుకోవాలనేది, విల్లింగ్నెస్ ఎస్లోకి చూద్దామండి ఏ విధంగా తెచ్చుకోవాలనేది. మొదటగా వచ్చేసి ఈ యొక్క బెనిఫిషరీస్ మీద అయితే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత చూడండి, నేను ఒక పేరుని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ గంగాదంపల్లి రిషిక అని చెప్పి ఒక పేరు ఉంది కదా. పొరపాటున అంగన్వాడీ టీచరు ఈ పేరుకి అయితే టీహెచ్ఆర్ హెచ్సిఎం అనేది ఆప్షన్ నో పెట్టారు. మొదటగా చూడండి 3 డాట్స్ మీద టచ్ చేద్దాం కదా. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే టీహెచ్ఆర్ హెచ్సిఎం ఆప్షన్ అని ఉంది కదా. మనం మొదటగా ఇక్కడ ఆప్షన్ మీద టచ్ చేద్దామండి. టచ్ చేసి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, పేరు, మదర్ నేమ్ ఇచ్చారు. తర్వాత ఈజ్ ద బెనిఫిషరీ విల్లింగ్ టు టేక్ టీహెచ్ఆర్ హెచ్సిఎం అని చెప్పి ఇచ్చాడనమాట. సో మనం అంగన్వాడీ టీచరు పొరపాటున నో పెట్టారు, పొరపాటునైనా పెట్టిండొచ్చు, తర్వాత వాళ్ళు సర్వీసెస్కు రావట్లేదు అని చెప్పేసి అయినా కూడా నో పెట్టిండొచ్చు అనమాట. సో అటువంటప్పుడు పొరపాటు పెట్టిన ఎస్లేకి తీసుకొచ్చుకోవడం, లేదంటే బెనిఫిషరీ తిరిగి విల్లింగ్ సర్వీసెస్కి విల్లింగ్ ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళను అయితే మనము టీహెచ్ఆర్లోకి తెచ్చుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటగా ఇక్కడ చూడండి, నో ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, నో అని పెడితే మనకు బెనిఫిషరీ విల్ స్టాప్ రిసీవింగ్ టీహెచ్ఆర్ హెచ్సిఎం అని చెప్పి ఉంటుందన్నమాట. మొదటగా ఈ విధంగా అయితే ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. ఇక్కడ చూస్తూ ఉండండి. చూడండి, ఫస్ట్ నో పెట్టిన తర్వాత ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, వాంట్ టు చేంజ్ టీహెచ్ఆర్ హెచ్సిఎం ఆప్షన్ అని చూడండి. అంటే మీరు టీహెచ్ఆర్ హెచ్సిఎం ఆప్షన్ అయితే మీరు మార్చుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి రావడం జరిగిందనమాట. సో వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా నో పెట్టిన వారికి ఎస్ కావాలనుకుంటే ఇక్కడ సెండ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మొదటగా ఏం చేయాలంటే ఈ యొక్క సెండ్ రిక్వెస్ట్ మీద అయితే మనము టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇది ఏమవుతుందంటే వీరి యొక్క రిక్వెస్ట్ అనేది సెక్టార్ సూపర్వైజర్ గారి లాగిన్కి అయితే వెళ్తుందన్నమాట. సో వెళ్తే అది ఏ విధంగా ఉంటుందనేది కూడా మళ్ళీ మనం చూద్దామండి. మొదటగా అయితే అంగన్వాడీ టీచర్ సెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట. రిక్వెస్ట్ పెడితే అది ఎస్లేకి రావడానికి రిక్వెస్ట్ పెట్టుకోవడం అనమాట. సో మనం డైరెక్ట్ అయితే ఎస్లేకి తీసుకొచ్చుకోలేము. సో ఫస్ట్ ఈ విధంగా సెండ్ రిక్వెస్ట్ చేయాలి. తర్వాత ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, మనము అంగన్వాడీ టీచర్ సెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో పెట్టిన తర్వాత మనకు చూస్తే ఇక్కడ రిక్వెస్ట్ అనేది సెండ్ అయిందనమాట. సో జూలై 5వ తారీఖు రిక్వెస్ట్ అనేది
పంపించడం జరిగిందనమాట. చూడండి ఇక్కడ చూస్తే మనకు టీహెచ్ఆర్ హెచ్సిఎం ఆప్షన్ చేంజ్ రిక్వెస్ట్ సెంట్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఫ్రమ్ సూపర్వైజర్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము రిక్వెస్ట్ సెంట్ అనేది సెక్టార్ సూపర్వైజర్ గారికి అయితే వెళ్ళింటుంది. మనమైతే సెక్టార్ సూపర్వైజర్ గారికి అయితే రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట, మళ్ళీ ఎస్లేకి తీసుకోవాలని చెప్పేసి. సో రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా మొదటైతే రిక్వెస్ట్ని అయితే సెండ్ చేసుకోవాలి, డైరెక్ట్గా ఎస్లేకి తెచ్చుకోలేరు. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు రిక్వెస్ట్ పంపించడం వరకు మీ బాధ్యత అయితే పూర్తి అవుతుంది. తర్వాత వచ్చేసి సెక్టార్ సూపర్వైజర్ గారు దాన్ని అయితే అప్రూవల్ చేయాలన్నమాట. సో మనకు ఎస్ చేయడానికి సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు చూడొచ్చు. చూడండి, నేను సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ అయితే అవుతాను. ఇక్కడ చూడండి, నేను సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ అయితే అవుతున్నాను. ఇక్కడ చూడండి, మనము సెక్టార్ సూపర్వైజర్ గారి పోషన్ ట్రాకర్ అయితే లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెక్టార్ సూపర్వైజర్ గారు ఎక్కడ అప్రూవల్ చేయాలనేది మన అంగన్వాడీ టీచర్ యొక్క రిక్వెస్ట్ని విల్లింగ్నెస్ ఎస్ కోసము ఎక్కడ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా వచ్చేసి మై అసైన్డ్ అంగన్వాడీ సెంటర్స్ అని ఉంది కదా, మొదటగా ఆ సెంటర్ని అయితే టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఎవరైతే ఏ సెంటర్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారో వారు అంగన్వాడీ టీచరు సెక్టార్ సూపర్వైజర్ గారికి తెలియజేస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. మొదటగా చూద్దామండి, నేనైతే ఇక్కడ ఒక సెంటర్ని అయితే తీసుకుంటున్నాను, రిక్వెస్ట్ పెట్టిన సెంటర్ని. మొదటగా ఇక్కడ చూస్తే ఇక్కడ యారో మార్క్ ఉంది కదండి, మనం మొదటగా ఆ యారో మార్క్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఆ సెంటర్కి సంబంధించినటువంటి డైలీ ట్రాకింగ్, హోమ్ విజిట్స్, తర్వాత గ్రోత్ మానిటరింగు, శామ్ మ్యాము, తర్వాత సప్లిమెంటరీ న్యూట్రిషన్ అని ఇవన్నీ వస్తాయి కదండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు చివరిలో పెండింగ్ రిక్వెస్ట్ ఫర్ టీహెచ్ఆర్ హెచ్సిఎం ఆప్షన్ చేంజ్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో పెండింగ్ ఉందన్నమాట. సో వీరికైతే అప్రూవల్ చేయడానికి ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, మనం మొదటగా ఏం చేద్దామండి, ఇక్కడ ఈ రిక్వెస్ట్ మీద చూడండి టచ్ చేద్దాం. 2 రిక్వెస్ట్లు అయితే రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడు ఏముంటాయి, మనకు ఇక్కడ పేరు వస్తుంది. పేరు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ నేము, తర్వాత ఇక్కడ చూడండి రిజెక్ట్ అండ్ అప్రూవల్ అని చెప్పేసి 2 రావడం జరిగింది. 2 వచ్చాయి కదండి, రిజెక్ట్ అప్రూవ్ అని చెప్పేసి. ఇక్కడ సెక్టార్ సూపర్వైజర్ గారు ఏం చేయాలంటే మనము అప్రూవ్ అనేది చేయాలి. సో మొదటగా ఏం చేయాలంటే మనం ఈ యొక్క అప్రూవ్ మీద అయితే టచ్ చేద్దామండి. టచ్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ అనేది మనం అప్రూవ్ చేయాలని అడుగుతుంది. అవును, మనం ఏం చేయాలంటే ఎస్ ఇచ్చాము. ఎస్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో అదే అండి, ఇక్కడ ఇంకోటి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి అప్రూవల్లో మనకు 1 అనేది రావడం జరిగింది, అంటే ఒకరిని అప్రూవ్ చేసామనేసి. ఈ యొక్క అప్రూవ్ కూడా చూడండి, మనము వీళ్ళు రిక్వెస్ట్ ఎప్పుడు పెట్టారు, 18 జూన్ అనేది పెట్టడం జరిగింది. ఎప్పుడు మనము అప్రూవ్ చేశారంటే జూలై 5వ తారీఖున అప్రూవ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు టీహెచ్ఆర్ హెచ్సిఎం అనేది ఎస్ అనే ఆప్షన్ అనేది అంగన్వాడీ టీచర్కి ఎస్లోకి వచ్చింటుంది అనమాట. సో అదే అండి. తర్వాత వచ్చేసి ఇంకోటి రిక్వెస్ట్ చూద్దాము, ఇదే సెంటర్కి సంబంధించి. చూడండి, ఇందాక 2 ఉన్నాయి ఇక్కడ, ఇప్పుడు ఒకటి అప్రూవ్ చేసాం కాబట్టి ఇంకోటి చూద్దాం. చూస్తే ఇక్కడ కూడా చూడండి జూలై 5వ తారీఖు రిక్వెస్ట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇదే విధంగా రిజెక్ట్ అప్రూవ్ అని చెప్పి 2 ఇచ్చాడు కదా, మనం అప్రూవ్ అయితే చేద్దాం. చూడండి, రిక్వెస్ట్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. చూడండి, ఇక్కడ అప్రూవ్ వచ్చేసి 2 కూడా అప్రూవ్ అయిపోయినాయి, గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ విధంగా వచ్చేసి సెక్టార్ సూపర్వైజర్ గారు అప్రూవ్ చేయొచ్చు అనమాట. ఎవరైతే విల్లింగ్నెస్ నో పెట్టారో వాళ్ళు అవసరం మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చారు, లేదంటే పొరపాటున నో పెట్టింటే వారికి ఎస్ ఇచ్చే విధానం అనమాట. సో చూడండి, ఇది ఈ విధంగా వచ్చేసి సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో పెట్టారు. సో ఎవరైనా అంగన్వాడీ టీచర్స్ మీరు పొరపాటున నో అని పెట్టి ఉంటే మీ సెక్టార్ సూపర్వైజర్ గారికి చెప్పించి తెలియపరిచి అప్రూవ్ చేయమని చెప్పేసి చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా తెలియదు అనుకుంటే ఈ వీడియో అయితే చూస్తే వారికి కూడా అర్థమవుతుంది. ఇది మనము సర్వీసెస్ ఇవ్వాలి కాబట్టి బెనిఫిషరీస్కి, అటువంటి వారికి ఈ వీడియో అనేది పూర్తిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనము అంగన్వాడీ సెంటర్ లాగిన్ తీసుకుందామండి, ఎందుకంటే మనం ఇందాక నో ఇచ్చాం కదా, వారికి మళ్ళీ ఎస్ అనేది ఇవ్వాలి. మొదటగా లాగౌట్ అవుదాం. లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ చూడండి, ఇక్కడ అంగన్వాడీ వర్కర్ లాగిన్ అయితే తీసుకుందామండి. సెక్టార్ సూపర్వైజర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనమైతే
వర్కర్ లాగిన్ తీసుకుందాం. వర్కర్లకు లాగిన్ అయిన తర్వాత చూడండి మనం ఆ యొక్క బెనిఫిషరీకి ఏ విధంగా వచ్చింది అనేది మనం చూద్దామండి. మొదటగా వచ్చేసి ఆ యొక్క బెనిఫిషరీ ఉంది కదండి, ఇక్కడ 3 డాట్స్ మీద అయితే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి THR HCM ఆప్షన్ అని ఉంది కదా, మనం ఈ ఆప్షన్ మీద అయితే టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి మనకు ఇంతకుముందు రిక్వెస్ట్ పెట్టినది ఉన్నది, ఇప్పుడు చూడ రిక్వెస్ట్ అనేది అప్రూవ్ అయిందని చెప్పేసి మనకు గ్రీన్ కలర్లో రావడం వచ్చింది. సో THR HCM ఆప్షన్ చేంజ్ రిక్వెస్ట్ అప్రూవ్డ్ బై సూపర్వైజర్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే THR HCM ఆప్షన్ అనేది సూపర్వైజర్ గారితో అప్రూవ్ చేయబడిందని చెప్పి చెప్తున్నారు. సో మొదటగా ఇప్పుడు చూద్దామండి, బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం, ప్రొఫైల్లో THR HCM ఆప్షను చూడండి. ఇంకా ఇక్కడైతే మనకు నో అనే ఉంది అనమాట. సో తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మనం రీఫ్రెష్ అయితే చేసుకుందామండి. రీఫ్రెష్ చేసి చూద్దాము. రీఫ్రెష్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టివిటీకి కూడా మనం ఏది చేసినా కానీ కూడా రీఫ్రెష్ అనేది ముఖ్యం అన్నమాట. సో ఇంకా మనకైతే అప్రూవ్లో ఇంకా ఎస్ లేక రాలేదు, మనకు ఖచ్చితంగా అయితే ఎస్ అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం, మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ 2 అవర్స్ తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూద్దామండి. మనకు ఏదైతే నేమ్ ఇచ్చామో ఎస్ అని చెప్పేసి అప్రూవల్ చేయించుకున్నామో సెక్టార్ సూపర్వైజర్ గారితో, ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి మనం తీసుకున్నటువంటి నేమ్ ఇదే. ఈ నేమ్కి అయితే చూద్దాం. మొదట వచ్చేసి 3 డాట్స్ మీద అయితే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఉంది కదా THR HCM ఆప్షను, ఈ ఆప్షన్ మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి ఇక్కడ మనకు ఎస్ అనేది ఎనేబుల్ లేక వచ్చిందనమాట. సో ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా THR HCM అనేది అప్రూవల్ చేయించుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా చూద్దామండి, ప్రొఫైల్లో ఒకసారి సెల్ఫ్ ప్రొఫైల్ అంటారనమాట. మనం సెల్ఫ్ ప్రొఫైల్ చూడాలంటే ఈ యొక్క పేరు ఉంది కదండి, మనము ఈ యొక్క పేరు మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి THR HCM ఎస్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనము ఖచ్చితంగా సర్వీసెస్కి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళకి ఎస్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. లేదా పొరపాటున నో అని పెట్టుకున్నా కానీ కూడా మళ్ళీ మనం ఎస్ లేక్ తెచ్చుకోవాలంటే ఈ ప్రాసెస్ని అయితే మనం ఖచ్చితంగా సెక్టార్ సూపర్వైజర్ ద్వారా అప్రూవల్ అనేది చేసుకోవాలి. అలాగే సెక్టార్ సూపర్వైజర్స్ కూడా అంగన్వాడీ టీచర్స్ ఏదైతే అప్రూవల్ కోసం రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం వాళ్ళని అప్రూవల్ చేసి సర్వీసెస్లోకి వచ్చేట్టుగా చూసుకోవాలి. తర్వాత చూడండి ఇంకో సెంటర్కి సంబంధించి అంగన్వాడీ టీచర్లు రిక్వెస్ట్ పెట్టారు, వాటిని ఏ విధంగా సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో అప్రూవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి మనకు ఇక్కడైతే 2 అయితే ఉన్నాయి. మొదటగా దాని మీద టచ్ చేద్దాము. టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే 2 పేర్లు వచ్చేసి రిక్వెస్ట్ అడిగారు, వాళ్ళు నో పెట్టుకొని ఉన్నారు. తర్వాత రిక్వెస్ట్ పెట్టారు. అప్పుడు ఏం చేయాలంటే సెక్టార్ సూపర్వైజర్ గారు కావాలనుకున్న పేరుని అయితే అప్రూవ్ మీద టచ్ చేసి ఎస్ టచ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇంకొక పేరు ఉంది కదా, ఈ పేరుని కూడా మనం అప్రూవ్కి అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే రిక్వెస్ట్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత కొద్దిసేపటికైనా కూడా మళ్ళీ తిరిగి కూడా అంగన్వాడీ వర్కర్ లాగిన్ లేకైతే అప్రూవ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా విల్లింగ్నెస్ నో ఉన్న వాళ్ళకి ఎస్ ఇచ్చుకునే విధానం అనమాట. ఇది అందరికీ అవసరం పడదు. ఎవరైతే సర్వీసెస్ వద్దని చెప్పేసి అనుకుని ఉంటారో వాళ్ళు మళ్ళీ కూడా కావాలని అడిగినప్పుడు మళ్ళీ మనం ఎస్ ఇవ్వాలి. అలాగే వచ్చేసి అంగన్వాడీ టీచర్స్ పొరపాటున ఏదైనా నో పెట్టినప్పుడు తిరిగి కూడా మళ్ళీ ఎస్ తెచ్చుకునే విధానం అనమాట. సో ఇదండి ఈ యొక్క THR HCMకి సంబంధించినటువంటి సమాచారం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఏ ప్రాజెక్ట్ నుంచి చూస్తున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.